Yes, good evening everyone. So welcome back to our session. So today in this session we are going to discuss about one of the most important topic from electromagnetism from 10th class physics chapter. Okay. So today's topic is about the right hand thumb rule. Okay. So this topic is mainly from 10th class physics electromagnetism, or it is also known as magnetic effects of electric current. So already we have started the introduction about the relationship between electricity and magnetism, and about HC Oersted experiment, and what is the relationship between electricity and magnetism. సో వారి రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇన్ ద ఎస్టర్డేస్ ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్. ఒకసారి మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో క్లాస్ని చూడండి. ఓకే. సో లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది అన్నది మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో చూసాం. ఒకసారి మనం ఒక 1 minute రీకలెక్ట్ చేసుకుంటే, సో ఎస్టర్డే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. అందులో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ తీసుకున్నాం. సో దానికి మనం కరెంట్ సప్లై అంటే ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేసాం. సో లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎప్పుడూ కూడా కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే. సో ఒకసారి రివైజ్ చేసుకుంటే, మనకి ఎప్పుడైతే లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంటుందో ఆ కరెంట్ క్యారింగ్ వెళ్తున్నంతసేపు, అంటే కరెంట్ ట్రావెల్ చేస్తున్నంతసేపు కూడా ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో ఉంటుందని చెప్పి మనం డయాగ్రామ్ రూపంలో కూడా చూసాం. అందులో మళ్ళీ మనకి 2 డైరెక్షన్స్, అంటే కరెంట్ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అదే కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది. ఈ 2 డైరెక్షన్స్ కూడా చూసుకున్నాం. డైరెక్షన్స్ బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కూడా మారుతుందని చెప్పుకున్నాం. అది కూడా ఎలా చెప్పుకున్నాం, ఒక లాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్ కండక్టర్ మనం తీసుకుని దీనికి మనం ఎలక్ట్రిక్ కరెంట్ కనుక పాస్ చేస్తే, ఓకే, సో కింద నుంచి కనుక పాస్ చేస్తే, అంటే టువర్డ్స్ అప్వర్డ్స్, అంటే కరెంట్ కనుక పైకి వెళ్తుంటే, అంటే ఇఫ్ ద కరెంట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, కరెంట్ కనుక అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుందని చెప్పాం, అవునా కదా. అలా కాకుండా కరెంట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తుందని కూడా చెప్పుకున్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ డిపెండ్స్ అపాన్ ద కరెంట్ డైరెక్షన్. సో అది మనం నిన్న ప్రీవియస్ వీడియో సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. బట్ రైట్ నో ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. అసలు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటే ఏంటి అన్నది ఏంటంటే, దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. సో దెర్ ఈస్ సమ్ అదర్ నేమ్ ఫర్ దిస్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ద అదర్ నేమ్ ఫర్ దిస్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఈజ్ మ్యాక్స్వెల్. ఒకసారి చూడండి, ఏంటంటే మ్యాక్స్వెల్స్ కార్క్ స్క్రూ రూల్ అని కూడా అంటారు. ఏమంటారు? మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ రూల్. స్క్రూ లూజ్ కాదండి. ఓకే, మ్యాక్స్వెల్స్ కార్క్ స్క్రూ రూల్ అని కూడా అంటారు. ఏంటంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనమాట. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సమ్ అదర్ నేమ్ బై మ్యాక్స్వెల్స్ కార్క్ స్క్రూ రూల్. అసలు ఏంటి, మనకి పేరులోనే ఉంది, రైట్ హ్యాండ్ తీసుకున్నాం. ఓకే, సో వీ హ్యావ్ టు టేక్ ద రైట్ హ్యాండ్ అండ్ థంబ్ రూల్. సో థంబ్ రూల్ అంటే మనం థంబ్ ఫింగర్ని మనం పాయింట్అవుట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు దానికి మరొక పేరేంటో చూసాం. ఏంటి మరొక పేరు? మ్యాక్స్వెల్స్ కార్క్ స్క్రూ రూల్ అని కూడా చెప్పాం. అయితే దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, దాన్ని మనం ఎక్కడ అప్లై చేస్తాం? సో వేర్ డూ వీ అప్లై దిస్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్? సో దానివల్ల ఉపయోగం ఏంటంటే, ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాం. ఏంటి? లాంగ్ స్ట్రైట్ కండక్టర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, దేనికి ఉపయోగపడుతుందండి? టు ఫైండ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎయిదర్ ఇట్ మే బి యాంటీ క్లాక్ వైజ్ అయినా ఉండొచ్చు, లేదా క్లాక్ వైజ్ అయినా ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ద డైరెక్షన్ ఇట్ మే బి, the magnetic field should be in the form of concentric circles. కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కనుక్కోవడానికి ఇది వాడతాం అనమాట. సో దేనికోసం వాడతాము? టు ఫైండ్ ద, దేనికోసం వాడతామండి? టు ఫైండ్ ద, దేనికోసం? టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎందులో? ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్. ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్, లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో
మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో వస్తుంది. ఆ కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో వచ్చేది క్లాక్ వైజ్లో రావాలా లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావాలనేది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కోసం మనం ఈ రూల్ వాడతాం అనమాట. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అని అడుగుతారు, లేదా వాట్ ఈస్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటారు, లేదా వేర్ డూ వీ యూజ్ దిస్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటారు. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మ్యాక్స్వెల్స్ కార్క్ స్క్రూ రూల్. It is used to find the direction of the magnetic field in a long straight current carrying conductor which is in the nature of concentric circles. సో ఆ కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కనుక్కోవడం కోసం మనం ఈ రైట్ హ్యాండ్ థంబులు వాడతాం. అయితే ఇక్కడ ఎలా ఇండికేట్ చేస్తుంది? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే లెట్ us assume that you have to take the right hand. Just imagine this is as one of the best conductor. ఇది ఒక కండక్టర్ని తీసుకున్నాం, ఇలా పట్టుకున్నాం. ఇలా పట్టుకున్నప్పుడు అంటే వీ హ్యావ్ టు గ్రాస్ప్ ద కండక్టర్ విత్ ద రైట్ హ్యాండ్. గ్రాస్ప్ చేయడం అంటే పట్టుకోవడం. ఇలా పట్టుకుని మన యొక్క థంబ్ ఫింగర్ పైకి పాయింట్ అయ్యేట్టుగా పెట్టాలన్నమాట. సో జస్ట్ ఇమాజిన్ దిస్ ఈజ్ ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్. ఇది ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ అనుకున్నాం. వీఆర్ గోయింగ్ టు గ్రాస్ప్ ద కండక్టర్ ఇన్ సచ్ ఏ వే దట్ ద థంబ్ ఫింగర్ షుడ్ పాయింట్ టు ద అప్వర్డ్ డైరెక్షన్. సో థంబ్ ఫింగర్ పైకి ఉండాలి, రైట్ హ్యాండ్ చేతిలో కండక్టర్ ఉండాలి, అండ్ టు ద కండక్టర్ షుడ్ బి లాంగ్ స్ట్రైట్ కండక్టర్. ఇప్పుడు దీనికి మనం కరెంట్ కనుక పాస్ చేస్తే, అంటే చెప్పాం కదా ఫస్ట్ కేసులో మనకి ఎప్పుడు కూడా కింద నుంచి పాస్ చేస్తాం, అంటే ద కరెంట్ ఈస్ గోయింగ్ టు ట్రావెల్ ఫ్రమ్ డౌన్ టు టువర్డ్స్ ద అప్వర్డ్ డైరెక్షన్. ఈ టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే థంబ్ చూడండి, థంబ్ పైకి ఉంది, అవునా కదా? అంటే థంబ్ ఫింగర్ దేని డినోట్ చేస్తుంది? డైరెక్షన్ ఆఫ్ కరెంట్, అవునా కదా? సో జస్ట్ మనం ఇలా పెట్టినప్పుడు ఇది లాంగ్ స్ట్రైట్ కండక్టర్ అయినప్పుడు దీనిలో కరెంట్ మనం ఇలా పాస్ చేస్తే ఈ కరెంట్ ఇలా వెళ్తుంది. ఈ కరెంట్ ఇలా వెళ్తుందంటే దిస్ థంబ్ ఫింగర్ విల్ రిప్రజెంట్, ఏం రిప్రజెంట్ చేస్తుంది? డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో కరెంట్ ఉందంటే ఖచ్చితంగా దాని చుట్టూరా ఈ కర్ల్ ఫింగర్స్ ఉన్నాయి చూడండి, అవునా కదా? ఈ కర్ల్ ఫింగర్స్ అన్నీ కూడా కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. అర్థందా లేదా? సో దానికోసం మనం ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, జస్ట్ ఇమాజిన్ దిస్ ఈస్ ద లాంగ్ స్ట్రైట్ కండక్టర్. ఇది ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ కింద తీసుకున్నాం, అండ్ వీఆర్ గోయింగ్ టు గ్రాస్ప్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఇన్ సచ్ ఏ వే దట్ వీఆర్ గోయింగ్ టు సప్లై సమ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ టు ద కండక్టర్ సచ్ దట్ ద థంబ్ ఫింగర్ విల్ రిప్రజెంట్ టువర్డ్స్ ద అప్వర్డ్ డైరెక్షన్. ఇట్ మీన్ దట్ థంబ్ ఫింగర్ దేని రిప్రజెంట్ చేస్తుంది? డైరెక్షన్ ఆఫ్ కరెంట్. కరెంట్ ఉందంటే దాని చుట్టూరు ఏం క్రియేట్ అవ్వాలి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఈ కర్ల్ ఫింగర్స్ అనమాట. ఇప్పుడు చూడండి మనకి కర్లింగ్ ఫింగర్స్ ఉన్నాయి, అవునా కదా? ఒకదాని కింద ఒకదాని కింద ఒకదాని కింద ఉన్నాయి. అలా మనకి కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో డెవలప్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇలా పట్టుకుందాం. ఇలా పట్టుకున్నంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఎలా ఉంది? పైకి ఉంది. పైకి ఉంది అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ పైకి వెళ్తుందంటే మనకు వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి? యాంటీ క్లాక్ వైజ్, అంటే రివర్స్లో రావాలన్నమాట. యాంటీ క్లాక్ వైజ్. అలా కాకుండా నేను కరెంట్ డైరెక్షన్ ఇలా పెట్టాను. ఇప్పుడు చూడండి సేమ్ మళ్ళీ రైట్ హ్యాండ్ థంబ్లో అప్లై చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు కండక్టర్ యొక్క డైరెక్షన్ రివర్స్ మార్చి ఇప్పుడు కరెంట్ని మనం ఇలా కిందకి పంపిస్తాను. ఇలా కిందకి పంపిస్తున్నప్పుడు మళ్ళీ థంబ్ ఫింగర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? డైరెక్షన్ ఆఫ్ కరెంట్. థంబ్ ఫింగర్ విల్ రిప్రజెంట్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. కరెంట్ ఏ డైరెక్షన్ అయితే వెళ్తుందో థంబ్ ఫింగర్ అది రిప్రజెంట్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ కిందకు ఉంది కాబట్టి ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంటుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటుందండి. ఇలా వెళ్తుంది అనమాట. అంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాంటీ క్లాక్ వైజ్లో వస్తుంది. అదే కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్లాక్ వైజ్లో వెళ్తుంది. అంటే దీన్ని బట్టి ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్. సో దానికి ఇంకొక పేరు మ్యాక్స్వెల్స్ కార్క్ స్క్రూ రూల్ అని కూడా అంటారని చెప్తాం, అవునా కదా? అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కరెంట్ కనుక అప్వర్డ్కి వెళ్తే, ఓకే, కరెంట్ కనుక అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుందని చెప్పాడు. ఏమవుతుంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అలా కాకుండా కరెంట్ అంటే ఐ, అవునా కదా? కరెంట్ కనుక కిందకు వస్తుంటే టువర్డ్స్ ద డౌన్, ఇప్పుడు రివర్స్ చేసాను, అవునా కదా? ఆ రివర్స్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ రిజల్ట్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫ్లో అవడం జరుగుతుంది, డిపెండ్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. అయితే ఇక్కడ రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో థంబ్ ఏం రిప్రజెంట్ చేస్తుందని అడుగుతాడు. థంబ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? థంబ్ ఫింగర్, అవునా కదా? సో థంబ్ ఫింగర్ విల్ రిప్రజెంట్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో కరెంట్ యొక్క డైరెక్షన్ చెప్తుంది, డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఓకే, కరెంట్ సింబల్ స్మాల్ ఐ అనమాట. కరెంట్ యొక్క డైరెక్షన్ అంటే అప్వర్డా లేదా డౌన్వర్డా. సో ఆ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మనం థంబ్ ఫింగర్తో రిప్రజెంట్ చేస్తాం. కర్లింగ్ ఫింగర్స్ అన్ని ఏం రిప్రజెంట్ చేస్తాయి? ఫింగర్స్, అంటే కర్లింగ్ ఫింగర్స్ ఉన్నాయి, అవునా కదా? ఆ కర్లింగ్ ఫింగర్స్ అన్ని కూడా డైరెక్షన్ ఆఫ్ ఏంటి? డైరెక్షన్ ఆఫ్
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే కర్లింగ్ ఫింగర్స్, కరెంట్ అయితే థంబ్ ఫింగర్. అది ఒకవేళ క్లాక్ వైజ్లో వెళ్తుంది అంటే కరెంట్ కిందకు వస్తుందని అర్థం. అలా కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తుంది కరెంట్ పైకి వెళ్తుంది అర్థం. సో దిస్ ఇస్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో ఫైనల్గా చెప్పాలంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మ్యాక్స్వెల్స్ కార్క్ స్క్రూ రూల్. ఇట్ ఈస్ యూజ్డ్ టు find the direction of magnetic field in a long straight current carrying conductor. So in such a way that the thumb finger will represent the direction of current and curling finger will represent the magnetic field direction. If the current is in the upward direction, the magnetic field will be produced in the anti-clockwise direction, and again if the current is in downward direction, the magnetic field will generate in the clockwise direction. So this is the basic introduction about the right hand thumb rule. సో నెక్స్ట్ సెషన్లో మనం ఇప్పుడు వరకు మనం లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ అదే లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కన్నా ఒక సర్క్యులర్ రూప్ కింద కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.